నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు మెగా హీరోలు. దీంతో 2026 సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో పై చేయి తమదే అంటూ ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు అభిమానులు. మరి వచ్చే ఏడాది సమ్మర్ బరిలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న మెగా హీరోల సినిమాలపైన లెట్స్ హావ్ ఎ లుక్. 2026 సమ్మర్ బాక్స్ ఆఫీస్ మెగా అభిమానులకు ఎంతో స్పెషల్ అయ్యేలా కనిపిస్తోంది. ఆల్రెడీ లిస్టులో అందరికంటే ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తోన్న పెద్ది సినిమాని 2026 మార్చ్ 27న తన బర్త్డేకి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చరణ్. సినిమా విడుదల నెక్స్ట్ ఇయర్ అయినా కూడా చికిరి చికిరి సాంగ్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పెద్ది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు రామ్ చరణ్. మార్చిలో అబ్బాయి పెద్ది సినిమాతో వస్తుంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్తో బాక్సాఫీస్ కి లాఠీ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు నిర్మాత. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ సక్సెస్ ని విశ్వంభరాతో క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ఠ డైరెక్ట్ చేసిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ విడుదల సమ్మర్ లోనే ఉంటుందని మెగా అభిమానులకు ప్రామిస్ చేశారు చిరంజీవి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కింది. గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా ఇన్నాళ్లుగా రిలీజ్ కి నోచుకోలేదు విశ్వంభర. ఈ విషయంలో చిరు స్వయంగా మాటివ్వడంతో మేలో విశ్వంభర థియేటర్స్ లోకి రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. పెద్ద మామయ్య వచ్చిన మేలోనే ఏదో ఒక డేట్ చూసుకుని బాక్సాఫీస్ ముందుకు వస్తానంటున్నారు సాయి ధరమ్ తేజ్. రోహిత్ కేపీ డైరెక్షన్ లో సాయి తేజ్ నటించిన సినిమా సంబరాల ఏటిగట్టు. పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ కంప్లీట్, బ్యాలెన్స్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ తో డిలే అయ్యింది. మొత్తంగా మెగా హీరోల సినిమాల బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో 2026 సమ్మర్ తమదే అంటున్నారు మెగా అభిమానులు.